రెండున్నరేళ్లు ఎవరికి వారు యమునా తీరు. సీనియర్ జూనియర్ అని తేడా లేదు. ప్రతి ఒక్కరూ కుర్చీ కోసం పోటీ పడిన వారే. ఫలితంగా వీళ్ళేంట్రా మరి ఇంత దారుణంగా ఉన్నారు అని జనాలే నవ్వుకున్న పరిస్థితి. అడుగడుగున సమన్వయ లోపంతో పూర్తిగా రోడ్డున పడిన దారుణ స్థితికి వచ్చేసింది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిని నియమించే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా 4 పేర్లు అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్నాయి. చుక్కాని లేని వాన ఎటుగాలి వస్తే అటెళుతుంది. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఆ పార్టీ అధినేత కూటమి ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం పోస్టులో ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడిని ఏర్పాటు చేసే తీరిక లేకుండా పోయింది. దీంతో నెల్లూరు జనసేనలో నాయకులు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వర్గపోరుతో కాలం గడిపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇంకా లేట్ చేస్తే నష్టం జరుగుతుందని గ్రహించారేమో మరి. ఇప్పుడు అధ్యక్షుడి నియామకంపై దృష్టి పెట్టారు. రాజకీయంగా సీనియర్ అయిన నూనె మల్లికార్జున యాదవ్, ఇంకా సుజయ్ బాబు, గునుకుల కిషోర్, ప్రవీణ్ రెడ్డి పేర్లు ప్రధానంగా అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలోనే అధ్యక్షుడి స్థానం ఖాళీ అయింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని ఆశించారు. 2 ఏళ్లైనా దృష్టి సారించకపోవడంతో ఇప్పుడు ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. మరి నెల్లూరు జిల్లాకు జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో చూడాలి మరి.